నమస్తే. ఎవ్వరికైనా కొంచెమే ఉంటుంది, ఓపికైనా సహనమైనా. ఎన్నన్నా సపోర్ట్ చేస్తలేడు అని ఇంకింత ఎక్కువ చేస్తే ఎట్లుంటుంది? దౌడల మీదకెళ్ళి దంచుతారు. ఇలా ఉగ్రవాదుల పని కూడా అట్లనే అయింది. మన ఆర్మీ దెబ్బకు సచ్చిరుపో. ముందుగా హెడ్లైన్స్ చూసి అట్ట ఇంకా మొత్తం వివరాలు చెప్పుకుందాం. కారు స్పీడ్ కు తుక్కైన ట్రక్కు, గుర్తులల్లా గులాబీ పార్టీకి లక్కు. శ్రీశైలం మల్లన్నకు పెద్ద పండగ, శివరాత్రి నాడు ఇంకింత నిండుగా. సైకిల్ స్పీడ్ గా పోతుందా? మోటార్ సైకిలే కూరుకుతుందా? ఆటోకి బస్సు గుద్దితే ఏది పరంపరమైతుంది? లారీకి జీప్ టక్కర్ అయితే ఏది పాతింప సామాన్లకు పోతుంది? సముద్రంలో స్టీమర్ కి నాటు పడవ టక్కరిచ్చిందనుకో ఏది మునిగిపోతుంది? మా తల్లే ఎంత కొట్టుకొచ్చని అడిగినావమ్మా, మాకెవ్వరికి తెలివైతి అని హెచ్చరికం చేస్తున్నారు కదా. కానీ ట్రక్కు కారు గుద్దుకుంటే ఏది తుక్కు అవుతుందో తెలుసా? మొత్తానికైతే ట్రక్కును తుక్కు చేసింది పో కారు. ఇటు కారు గుర్తుకు అటు ట్రక్కు గుర్తుకు నడుమ తగ్గఫర్ నడిచింది కదా లడాయి. రెండు గుర్తులు జరంత సేమ్ ఉండే వరకు ఓటర్ దేవుళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి కారుకేయాల్సిన ఓట్లు ట్రక్కుకేసిందని గులాబీ పార్టీలు చెప్పిన ముచ్చట. ఖుద్దు కేసీఆర్ సారే ఢిల్లీకి పోయి ట్రక్కు గుర్తు తెలంగాణలో ఉండొద్దని ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చిండు. అసెంబ్లీ ఎన్నికలల్లా మా ఓట్లు ట్రక్కుల నింపుకపోయినరు, లేకుంటే ఇంకిన్ని సీట్లు గెలుద్దుము, గెలిచినోళ్ళ మెజార్టీ తగ్గిందని వీళ్ళంటున్న మాట. లేదు మాకు పడాల్సిన ఓట్లు కారుకు పడ్డాయి కాబట్టి కారు గుర్తే ఉండొద్దు అని సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్యాక్ పార్టీలు. వాళ్ళ గుర్తుని తీసేయాలని వీళ్ళ గుర్తుని తీసేయాలని వాళ్ళు. మొత్తం ఎంక్వైరీ చేసినాక కారు గుర్తుకే జై కొట్టింది ఎన్నికల సంఘం. అంటే ఇక పార్లమెంట్ ఎలక్షన్ లా ట్రక్కు గుర్తుండదన్నట్టు గీ తీర్ల ట్రక్కుకు టక్కరిచ్చింది కారు. పాత ఇనుప సామాన్లు కొంటాం, బీర్ బరండి సీసాలు కొంటాం, పాత పేపర్లు పాత ఒయ్యిలు కొంటాం, పాత బట్టలు కొంటాం, పాత బూట్లు కొంటాం, షిల్లులు కొంటాం, బోళ్ళు కూడా కొంటాం అనుకుంటా తిరిగేటోళ్ళు. అప్పుడు సైకిల్ మీద వచ్చేటోళ్ళు ఆ ఆవాజిని ఇంట్లోకెళ్ళి ఉర్రికొచ్చి పాత వస్తువులు వేసి ఉల్లిగడ్డలో పైసలో తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఎవరన్నా అట్లా తిరుగుతున్నారా? ఒక్కోళ్ళు కూడా కనబడరు. కానీ ఒక పాత వస్తువులను అల్కగానే అమ్మేస్తారు. అంతా ఆన్లైన్ బేరాలే. కాకుంటే అందులో కూడా మహాముదుర్లు మోపైతుర్రు. OLX ల పట్టు క్రికెట్ లో పెట్టు ఇదే మనోని కథ. ఈ బీటెక్ బాబు పేరు రంజిత్. క్రికెట్ లా షర్తులు కాసుట్లా మస్తు బిజీ. మరి పైసలు కావాలి కదా, ఈగేముంది OLX కు సూటి పెట్టిండు. ఆన్లైన్ లా కెమెరాలను కిరాయికి తీసుకుంటాడు. రోజుకు 1000 ఇస్తా అంటాడు. కానీ చక్కగా తీసుకుపోయి బయట అమ్ముకుంటాడు. ఆ పైకంతోని తాగుడు, బెట్టింగ్లకు తలకబెట్టుడు. షాన్ రోజుల సంది నడుస్తుంది ఇదే దందా. మోసపోయిన వాళ్ళుకుంటారా? స్టేషన్ కు పోయి కేసు పెడితే ఆధార్ కార్డ్ అడ్రస్ పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చిరు పోలీసులు. 9 కెమెరాలు పట్టుకుర్రు. లేకుంటే ఇయాలనో రేపో అవి కూడా అమ్ముకుంటే ఓ 5 లక్షలు వచ్చినట. అంతేకాదు అన్న అమెరికాకి వెళ్ళి ఆ ఓటు పంపిస్తే మొత్తం పొతం పెట్టిండు తమ్మయ్య. యుఎస్ నుంచి పంపించిన ల్యాప్టాప్స్ గానీ లేకపోతే ఐప్యాడ్స్ గానీ ఫోన్స్ గానీ అన్ని అమ్మేసుకొని ఇతను ఇంటి వస్తువులను కూడా అమ్మేసుకొని ఈ విధంగా చేస్తున్నాడు. ఇగవో పోయి జైల్లో ఫుల్ ఎంజాయ్ చేయిపో. లేకుంటే ఏంది 24 ఏళ్లకే గిన్ని వేసాలా? జైలుకు పోయి వచ్చినాకనన్నా జరంత సోయి తెచ్చుకుంటాడో. దేశానికి స్వాతంత్రం వచ్చినాక కూడా యుద్ధాలు జరిగినాయి. ఎందరో జవాన్లు ప్రాణాలు ఇచ్చిరు దేశం కోసం. వాళ్ళని యాద్ చేసుకునుడు మనందరి బాధ్యత కదా. అందుకే ఓ మంచి పని చేసింది సెంటర్ సర్కార్. వాళ్ళ పేరు మీద స్మారకం కట్టింది. ఆడిపోతే అందరు జవాన్లను తలుచుకొని నివాళులు అర్పించుకోవచ్చు. ఢిల్లీ ఇండియా గేట్ కాడ యుద్ధ వీరుల స్మారక స్తూపం కట్టించింది సెంటర్ సర్కార్. నిన్న మోడీ సార్ పోయి స్తూపం కాడ నివాళులు అర్పించి ఓపెనింగ్ చేసిండు. నలభై ఎకరాల జాగల 176 కోట్ల ఖర్చుతోని కట్టిర్రట. స్తూపం చుట్టూ 16 రాతి గోడలు. వాటి మీద దేశానికి స్వాతంత్రం వచ్చినాక అమరులైన 25,942 మంది జవాన్ల పేర్లను చెక్కిచ్చిర్రు. జవాన్ల పేరు, హోదాలు, వివరాలు రాపిచ్చిర్రు. పరమవీర చక్ర అవార్డులు పొందిన 21 మంది జవాన్ల విగ్రహాలను కూడా పెట్టిర్రు. ఊర్ల పొంట గుళ్ళన్నీ శివరాత్రికి రెడీ అవుతున్నాయి. శివుని గుళ్ళకు సున్నాలేసుడు, రంగులద్దుడు జోరుగా నడుస్తున్నాయి పనులు. పొద్దాక పూజలు, రాత్రికి జాగారం ఉంటుందా? మరి ఇప్పటి సంది పనిచేస్తేనే కదా పండగ వరకు అంత తయారవుతుంది. ఇక శ్రీశైలంలోనైతే మల్లన్న పండగ మాసంబరంగా జరుగుతుంది.
శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు శురువైనయుల్లో సోమవారం నాడు ధ్వజారోహణంతోని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసి రయ్యవార్లు వేదమంత్రాల నడుమ మాసంబరంగా జరిగింది ఈ కార్యం. వచ్చే నెల 7వ తారీఖు దాకా 11 రోజులు జోరుగా జరుగుతాయి. ఇయ్యల్లడి సంధి మల్లన్న భ్రమరాంబిక అమ్మవారికి వాహన సేవలు చేస్తున్నారు. అమ్మవారితో కలిసి రోజుకో వాహనం ఎక్కి తిరుగుతాడు మల్లన్న. అప్పుడే భక్తులు లైన్లు కడుతున్నారు దేవుని దర్శనానికి. ఎండాకాలం కాబట్టి వచ్చినోళ్ళకి ఏడ తిప్పలు కాకుండా సౌలతులు కూడా మంచిగానే చేపించింది సర్కార్. గుడి మొత్తం రంగురంగుల కరెంటు బుగ్గలతోని సింగారిచ్చిర్రు. రాత్రిపూట కరెంటు బుగ్గల ఎలుగులు చూస్తా అంటే ఏమన్నా అనిపిస్తుందా? చూసేసిండ్రా, ఇంకో చిన్న వార్త మిగిలిపోయింది, దాన్ని కూడా చూడరు. ఓరి దేవుడో, ఏందా ఫైటింగ్? కట్టెలతో కొట్టుడు, కుర్చీలతో దంచుడు, ఎవ్వరు తగ్గుతలేరు పో. చేతికి ఏది అందితే దాంతో దోముడు. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళా షురూ చేసిర్రు. మొన్న ఫైటింగ్ సీన్ చూపించినాం కదా, కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కార్యంలో జరిగిందని. ఈ వీడియో కూడా అప్పటిదే, కాకుంటే జరంత ఆల్చంగా బయటకొచ్చింది. ఇంత మంది అయినాక పిల్లోలకు పిల్లగానోళ్లకు పంచాది పుట్టి ఇగో ఇట్లా పొట్టు పొట్టు కొట్టుకున్నారు. కారు స్పీడ్ కు తుక్కైన ట్రక్కు, గుర్తులల్లా గులాబీ పార్టీకి లక్కు. శ్రీశైలం మల్లన్నకు పెద్ద పండగ, శివరాత్రి నాడు ఇంకింత నిండుగా. ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతో నేను మళ్ళా కలుస్తా. నమస్తే.